So good evening dear students of grade 10. Right now we are going to enter into exercise 3.2 of grade 10 mathematics. Okay, already మనం previous video class sessions లో 3.1 అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్లో 3.1 ఎక్సర్సైజ్లో సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం, సెవెంత్ ప్రాబ్లం ఈ ఫోరు కూడా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా కంటిన్యూగా అడగడం జరిగింది కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. రైట్ నో వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఎక్సర్సైజ్ 3.2. ఇది కాకుండా మనకి 3.3 కూడా ఉంది. బట్ 3.2, 3.3 ఎక్సర్సైజెస్ అన్నవి ఎక్కువగా ఈ ఆల్జీబ్రిక్ మెథడ్స్ అయినటువంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ అలాగే ఎలిమినేషన్ మెథడ్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం అనమాట. అంటే 3.2 ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని బేస్ చేసుకుని చేస్తాము. 3.3 ఎక్సర్సైజ్ మొత్తం అంతా కూడా ఎలిమినేషన్ మెథడ్ యూస్ చేసుకుని సాల్వ్ చేస్తాం అనమాట. అందులో భాగంగా మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్ బేస్ చేసుకుని 3.2లో సెకండ్ ప్రాబ్లం చూడండి. సో అది ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్ ద్వారా అందరికీ ఒక క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. అయితే ఒకసారి స్టార్ట్ చేసే ముందు ఒకసారి క్వశ్చన్ చూడండి. సో ఈ 3.2 ఎక్సర్సైజ్ అంతా కూడా మనకి సబ్స్టిట్యూషన్ బేస్ చేసుకుని సాల్వ్ చేసే విధానం అనమాట. సో జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్. సాల్వ్ 2x + 3y = 11 ఈక్వేషన్ 1 అండి. ఓకే, 2x + 3y = 11 ఈక్వేషన్ 1 అండ్ అలాగే 2x - 4y = -24 అది ఈక్వేషన్ 2. ఆ రెండింటిని సాల్వ్ చేయమన్నాడు. సాల్వ్ చేయడం అంటే ఏంటి, ఇప్పుడు మీకు రెండు మెథడ్స్ చెప్పాను. ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకొకటి ఎలిమినేషన్ మెథడ్. కాకపోతే ఇది 3.2 ఎక్సర్సైజ్ కాబట్టి బెటర్ వీ షుడ్ ఆప్ట్ ఫర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఆ రెండు సాల్వ్ చేసి అండ్ హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎం వాల్యూ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఆ ఎం అనేది ఎక్కడుంది, ఫర్ విచ్ y = mx + 3 అనే ఈక్వేషన్లో, అంటే y = mx + 3 అనే ఈక్వేషన్లో ఎం వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే ఎం వాల్యూ డైరెక్ట్గా రాదు. ఫస్ట్ నీకు ఎక్స్ వాల్యూ తెలియాలి, వై వాల్యూ తెలియాలి. ఆ రెండు కలిపి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎం వాల్యూ వస్తుంది. అంటే కాబట్టి ఇక్కడ ఎం వాల్యూ అడిగాడు అంటే ఫస్ట్ మనం కట్టాల్సింది ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. ఆ రెండు అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎం వాల్యూ అనేది వస్తుంది అనమాట. అది ఏ విధంగా సాల్వ్ చేయాలి ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ రాసుకుంటాం. గివెన్ ఈక్వేషన్స్ ఏంటంటే అది 2x + 3y = 11, 2x - 4y = -24. ఈ రెండు కూడా ఈక్వేషన్ 1 కింద, ఈక్వేషన్ 2 కింద తీసుకుని ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 1 తీసుకున్నాను చూసుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా చేయాలి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటండి, 2x + 3y = 11 అవునా కదా. 2x + 3y = 11 అనే ఈక్వేషన్ నుంచి 2x = +3y అటువైపు వెళ్తే ఏమవుతుంది, -3y అవుతుంది. అంటే 11 - 3y రాసుకోవచ్చు లేదా, అంటే 2x = 11 - 3y అని ఒక వాల్యూ వచ్చింది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈక్వేషన్ 1లోంచి వచ్చింది. ఈక్వేషన్ 1లోంచి 2x వాల్యూ వచ్చింది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం రాసింది, సబ్స్టిట్యూట్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తుంది అనమాట. ఇది తీసుకొచ్చి ఎందులో పెట్టాలి, ఈక్వేషన్ 2లో ప్లేస్ చేయాలన్నమాట. దాన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటాం. ఓకే, అంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2లోంచి ఏదో ఒక వాల్యూ, ఎక్స్ వాల్యూ కానీ వై వాల్యూ కానీ తీసుకొచ్చి దాని యొక్క నెక్స్ట్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2x = +3y అటువైపు వెళ్తే ఏమవుతుంది, -3y కాబట్టి 11 - 3y అని దీన్ని తీసుకొచ్చి ఎందులో పెట్టాలి, సెకండ్ ఈక్వేషన్. అంటే ఈక్వేషన్ 2 ఏంటి ఒకసారి చూడండి, 2x - 4y ఇదిగో 2x - 4y = -24. అంటే ఇప్పుడు 2x ప్లేస్లో, అంటే 2x ప్లేస్లో ఏం వేసుకోవచ్చు, 11 - 3y వేసుకోవచ్చు లేదా, అదిగో 2x ప్లేస్లో 11 - 3y - 4y = -24 సబ్స్టిట్యూట్ చేసామా లేదా. కాబట్టి 11 - 3y - 4y -7y అవుతుందా లేదా, -3y - 4y -7y అయిందా లేదా. అంటే 11 - 7y = -24. ఇప్పుడు -7y అటువైపు వెళ్తే +7y అయ్యిందనమాట. -24 ఇటువైపు తీసుకొస్తే +24 అయిందనమాట. అంటే 11 + 24, 11 + 24 ఎంత, 35. ఇటువైపు ఏముంది, 7y. కాబట్టి 7y = 35, y = 5 అనమాట. అంటే 7 5 35 కాబట్టి y వాల్యూ వచ్చేసింది. ఓకే, ఇంకా మనకి ఏం కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. అంటే y వాల్యూ వచ్చింది కాబట్టి ఈ y తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి y = 5 అనే వాల్యూని తీసుకొచ్చి ఎందులో పెడుతున్నాను, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. ఈక్వేషన్ 1 ఏంటి చూడండి, 2x + 3y ఇదిగో
2x ప్లస్ 3y, y ప్లస్ ఎంత వేయాలి ఇప్పుడు 5, కాబట్టి 3 ఇంటూ 5 అనమాట ఈక్వల్ టు 11. సో 2x ప్లస్ 3 5 సార్ ఎంత అండి 15, అంటే 2x ప్లస్ 15 ఈక్వల్ టు 11. 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 15 అటువైపు వెళ్తే మైనస్ 15, అంటే 11 మైనస్ 15. 11 మైనస్ 15 అంటే ఎంత వాల్యూ -4 అవుతుంది, అవునా కదా? కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్ టు -2 అనమాట. అంటే 2 టేబుల్లో 2 టైమ్స్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -2. అంటే y వాల్యూ ఏమో 5 వచ్చింది, x వాల్యూ ఏమో -2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు తీసుకొచ్చి వాడిచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 3లో y ప్లస్లో 5 x ప్లస్లో -2 పెడితే మనకి m వాల్యూ వస్తుంది అనమాట. ఇది కూడా చూసుకోండి, x ఈజ్ ఈక్వల్ టు -2 ఇప్పుడే కదా వచ్చింది, దాన్ని తీసుకొచ్చి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. అంటే y ప్లస్ ఎంత పెట్టాలి 5, ఇదిగో y ఈజ్ ఈక్వల్ టు, అంటే 5 ఈజ్ ఈక్వల్ టు mx, m ఇంటూ x ప్లస్లో -2 ప్లస్ 3 అనమాట. ప్లస్ 3 ఇటువైపు వస్తే ఏమవుతుంది -3, అంటే 5 - 3 ఈక్వల్ టు -2 ఇంటూ m, -2m, అంటే -2m ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది అనమాట. అంటే -2m ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ చేస్తే m ఈజ్ ఈక్వల్ టు -1. m ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి -1. కాబట్టి m వాల్యూ అడిగాడు చూడండి. హెన్స్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. m ఎంత వచ్చింది మనకి -1, కాబట్టి m ఏమో -1, x ఏమో -2, y ఏమో +5 అనమాట. ఇది మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసే విధానం అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం కూడా మనకి చాలా ఇంపార్టెంట్, అది కూడా మనం నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.